వెల్కమ్ టు సిజే టీవీ. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజీ సహా పలు తెలుగు సినిమాల్లో నటించారు. మార్కో సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు ఆయన మరింతగా చేరువయ్యారు. ఈ సినిమా తర్వాత నుంచి ఉన్ని ముకుందన్ సినిమాలు మరింత భారీగా రూపొందుతున్నాయి. ప్రముఖ దర్శకుడు జోషితో ఆయన ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు. మంగళవారమే ఈ సినిమాకు ప్రకటించారు. ఉన్ని ముకుందన్ ఫిలిం ఐన్ స్టీన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ని ఒక సరికొత్త యాక్షన్ అవతారంలో ఆవిష్కరించినట్లుగా చిత్రం ఇది. కొత్త తరహా కథనాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. బలమైన భావోద్వేగాలతో యువతరాన్ని కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా అని వర్గాలు తెలిపారు. సో ఇది ఉన్ని ముకుందన్. మనకి చూసాం మనం జనతా గ్యారేజ్లో ఎవరైతే మన మోహన్ లాల్ కొడుకుగా నటించిన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరే. దాని లాస్ట్కి దాన్ని ఎన్టీఆర్ అతన్ని చంపేయడం జరుగుతుంది. అతను తప్పు చేశాడని చెప్పేసి ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర అది. సో రీసెంట్గా మార్కో అనేటువంటి సినిమాతో పూర్తి యాక్షన్ అండ్ బాగా దాంట్లో హింస ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆ సినిమాని చేయడం జరిగింది. సో దాని తర్వాత సినిమాగా ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది అనేది ఉంది. ఆ మార్కోని చూసి మార్కో 2 కూడా ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మార్కో వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ సినిమా హిట్ అయినప్పటికీ కూడా అంత హింస అవసరం అనేది చాలా మందిలో ఉంది. నేను గతంలో కూడా మీకు చెప్పాను, రంపం పెట్టేసి మనుషుల్ని కట్ చేస్తూ ఉంటాడు దాంట్లో హీరో. సో ఆ విధంగా హింస మొత్తం ఒళ్ళంతా బ్లడ్ తోటి రంపం తిరుగుతూ ఉంటుంది. ఇట్లా అందరినీ కాళ్ళు చేతులు కట్ చేస్తూ ఉంటాడు. అతి దారుణమైనటువంటి ఇప్పటివరకు నేను చూసిన సినిమాలో అతి ఎక్కువ హింస ఉన్నటువంటి సినిమా మార్కో అని చెప్పవచ్చు. సో మార్కోతో పాపులర్ అయినటువంటి ఉన్ని ముకుందన్ ఇప్పుడు తన ఇంకో సినిమాని తను ఇంకొక బ్యానర్ 2 కలిపి చేస్తున్నటువంటి సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే నిన్న జరిగింది. ఇది ఉన్ని ముకుందన్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక అదే దేశంపై మన ప్రేమకు నిజమైన గుర్తు అనేది పృథ్వీరాజ్ సుకుమార్ అని సంబంధించింది. చూద్దాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుడిని అని గర్వంగా చెబుతాను. అదే నిజమైన దేశభక్తి అని అన్నారు కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్జామీన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశభక్తికి నా దగ్గర ఒకటే అర్థం ఉంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మన దేశాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను కేరళ నుంచి వచ్చానా, మలయాళం మాట్లాడతానా, లేదంటే నేను మహారాష్ట్రకు చెందిన వాడినా, వీటన్నిటికంటే ముందు మనమందరం భారతీయులం. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరైనా అడిగితే నేను మా ఊరి పేరు చెప్పను, భారతదేశం నుంచి వచ్చానని చెబుతాను. అలా చెప్పడం నాకు గర్వంగా ఉంటుంది. అదే మన దేశంపై మనకున్న నిజమైన ప్రేమకు గుర్తు అని అన్నారు పృథ్వీరాజ్. ఆయన సినిమా విషయానికి వస్తే సర్జామీన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. అయితే మెయిన్గా ఇప్పుడు సినిమా దేశభక్తి సినిమా కాబట్టి ఆ క్రమంలో దేశభక్తి మాటలు మాట్లాడారు పృథ్వీరాజ్ సుకుమార్. మలయాళ దర్శకుడు, నిర్మాత, హీరో, ఇలా పలు విభిన్నమైనటువంటి భాగాల్లో ఆయన చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్ర కథానాయకుడిగా ముందుకు వెళ్తున్నారు. మనం చూసాం సలార్లో కూడా ప్రభాస్తో పాటుగా చేశారు ఈయన. ఇప్పుడు రీసెంట్గా వచ్చేటువంటి సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో ఈయన నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దేశం సంబంధించినటువంటి ఒక మంచి మాటలైతే మాట్లాడారు. ఇది పృథ్వీరాజ్ సుకుమార్ సంబంధించినటువంటి వార్త. ఇంకా ఏమున్నాయి తెలుగు వార్తలు విన్నాను, ఎదురు చూస్తున్నాం ఏ మార్పు కోసమే. ఇంకా నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షి దినపత్రికలో ఈరోజు సినిమా వార్తలు ఏమున్నాయో చూసేద్దాం. సాక్షి సినిమా తిరుపతిలో కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన తాజా చిత్రం కింగ్డమ్. జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ జోరుగా పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఈ నెల 26న కింగ్డమ్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. విజయ్ దేవరకొండ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏదైనా కూడా ఈ యొక్క కింగ్డమ్ సంబంధించి ఎప్పటికప్పుడు మనకి తాజా సమాచారాన్ని ఇస్తున్నారు. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి విజయ్కి అంటే సక్సెస్ గ్యాప్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఈ క్రమంలో ఈ యొక్క సినిమాకు సంబంధించి మాత్రం అభిమానులు అలానే సినీ లవర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. దీనికి సంబంధించి 26న తిరుపతిలో ఒక ఈవెంట్ని పెట్టేటువంటి పరిస్థితి అయితే వీళ్ళు చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒకటి లాస్ట్ వీక్ మనం చూసాం. అన్నా తమ్ముల మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధానికి గుర్తుగా
సత్యదేవ్ విజయ్ దేవరకొండ మీద ఒక సాంగ్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి. ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక 26వ తారీఖున అంటే 3 days బ్యాక్ తర్వాత దీనికి సంబంధించినటువంటిది వచ్చేటువంటి ట్రైలర్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పారు. సో ఇది దీనికి సంబంధించింది. ఇక మహేష్ సంబంధించి చూద్దాం. హీరో మహేష్ బాబు సినిమా షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలకి KL నారాయణ నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ పడింది. వెకేషన్ లో భాగంగా ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు మహేష్ బాబు. మరోవైపు బహామాస్ తీరంలో సేద తీరుతున్నారు ప్రియాంక చోప్రా. ఇంకోవైపు బాహుబలి ద ఎపిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. ఇలా SSMB 29 చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రం గత షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరిగింది. ఆగస్టులో మొదలు కానున్న కొత్త షెడ్యూల్ విదేశాల్లో మొదలవుతుందా లేక హైదరాబాద్ శివారులో వేసిన వారణాసి సెట్ లో ప్రారంభమవుతుందా ఈ విషయంపై స్పష్టత రావాలి. ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వస్తున్న సినిమాకు సంబంధించి. అంటే చూడండి, ఇప్పుడు హీరో హీరోయిన్ వెకేషన్స్కి వెళ్ళినా కూడా రాజమౌళి కూడా ఏదో ఒక సినిమా ప్రాజెక్ట్ మీద ఉన్నారు. అంటే మనం బాహుబలి 2 పార్ట్గా వచ్చిన సినిమా అవుతుందో దానికి సంబంధించి కూడా ఆ 2 పార్ట్లు కలిపి ద ఎపిక్ బాహుబలి ద ఎపిక్ అనే పేరుతో ఇంకొక సినిమాగా రూపొందించి రిలీజ్కి సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్లో ఉన్నారట. ఎందుకంటే ఆ 2 సినిమాలు కలిపి క్రిస్ప్గా ఒక సినిమాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం, మంచి ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పవచ్చు. నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఇలా వచ్చి ఉండదు. ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరినీ అలరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి వార్త. ఇందాక మనం అనుకున్నాం యాక్షన్ ఎంటర్టైనర్గా మార్కో హీరో ఉన్ని ముకుందన్ సంబంధించినటువంటి వార్త. ఇది మిస్ శ్లోక రాశీకరణ సంబంధించినటువంటి వార్త. ఇది కూడా మనం అనుకున్నాం. ఇక ఇది కూడా ఆల్రెడీ ఇందాక వేరే పత్రికలో మనం అనుకున్నాం. అద్భుతమైన పోరాటం. దీంట్లో హృతిక్ రోషన్, KR అద్వానికి సంబంధించింది. హిందీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇందాక మనం వార్త చదివాం. సో ఇక నెక్స్ట్ ఇంకొక వార్తాపత్రికలోకి వెళ్దాం. అక్కడ ఎటువంటి వార్తలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది వెలుగు దినపత్రిక. మరో యాక్షన్ మూవీలో ఉన్ని ముకుందన్ ట్రైలర్ టైం ఆగయా. ఇది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వేసిన చిత్రం కింగ్డమ్ సంబంధించి. ఇది కూడా మనం చూసాం. ఇంకా వార్ 2 ఇక్కడ బంధాలన్నీ ఆర్థిక బంధాలు ఆల్రెడీ ఇది కొద్ది లేట్ న్యూస్. ఆల్రెడీ నిన్న అన్ని మనం చూసేసాం. ఇది రాజశేఖర్ సంబంధించి కూడా ఉస్తాద్లో శ్లోకాగా సేమ్ ఇదే స్టిల్ ఇచ్చారు అన్ని పత్రికల్లో కూడా. సో దాదాపుగా అన్ని కవర్ చేసాం. చూసారుగా, ఇది ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు. తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు మీ యొక్క మొబైల్లో కానివ్వండి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ సింబల్ కోసం చూసి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇది ఈరోజు CJ TV ఫిలిం న్యూస్ సంబంధించినటువంటి వార్తలు. రేపటి ఫిలిం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. దిస్ ఈజ్ శ్రీనివాస్ వాలి.